ఒక ఫైన్ ఈవినింగ్ నా ఓల్డ్ ఫ్రెండ్ నుంచి నాకు సడెన్‌గా కాలొచ్చిందనమాట. ఏంటా ఈ టైంలో కాల్ చేశారని చూస్తే, "రమ్య ఇట్స్ అన్ ఎమర్జెన్సీ నువ్వు అర్జెంట్‌గా వచ్చేయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చాలా టెన్షన్‌గా ఉందనేసరికి, ఓకే. ఓకే. డోంట్ వర్రీ నేనొస్తాను. ఒక 2 మినిట్స్‌లో అక్కడ ఉంటానని చెప్పి స్టార్ట్ అయిపోయాను. ఆ ఎమర్జెన్సీ ఏంటంటే ఇదనమాట. వీళ్ళు ఎవ్రీ ఇయర్ మట్టి గణపతిని పెడతారనమాట. ఈసారి తెచ్చే దారిలో అనుకోకుండా నెక్ చుట్టూ క్రాకొచ్చేసింది. సో, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో తెలియట్లేదు రమ్య నువ్వొచ్చి హెల్ప్ చేయి అంటే నేను వెంటనే బయలుదేరిపోయాను. సో, నేను ఫస్ట్ మట్టిని అప్లై చేసి దానిపైన ఈ ప్లాస్టర్‌ని పెట్టేసి దానిపైన ఇంకో లేయర్ ఆఫ్ మట్టిని అప్లై చేసి బ్రష్‌తో నీట్‌గా, స్మూత్‌గా చేసేసాననమాట. దాన్ని వెంటనే ఫ్యాన్‌తో అక్కడుండే ఎయిర్ డ్రైయర్‌తో ఏది దొరికితే దాంతో వీళ్ళు ఆరబెట్టేశారు. అదయిన వెంటనే ఫస్ట్ వైట్ లేయర్ అనేది వేసేసాను. దాని తర్వాత నేను కలర్స్ అనేది మిక్స్ చేశాను. నేనిక్కడ అక్రిలిక్ కలర్స్ యూజ్ చేశాను. అండ్ లక్కీగా కలర్స్ మాత్రం పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోయినాయి. అది ఏంటో అది బ్లెస్సింగో లేదా మిరాకిల్ ఐ డోంట్ నో. నాకెప్పుడు ఇంత త్వరగా ఏవి ఐడియాస్ అంత ఈజీగా రాలేదు. బట్ ఆ రోజు మాత్రం ఐ డోంట్ నో ఇట్ వాస్ డివైన్ ఇంటర్వెన్షన్ అని నేను చెప్పాలి. చూస్తున్నారు కదా! అసలక్కడ క్రాక్ ఉన్నట్టుగా అసలు ఇలాంటి వర్క్ నేను ఇప్పటికొచ్చి చేయలేదు. అలాంటిది నేను ఇంత పర్ఫెక్ట్‌గా మొత్తం క్లియర్ ఔట్ చేసేసాను. అసలు చూడండి అసలు దీనికి ముందు ఇలా ఒక డిఫెక్ట్ ఉన్నట్టు, ఇలా ప్రాబ్లమ్ ఉన్నట్టు అసలు కనిపెట్టలేరు. నాకైతే చాలా ప్రౌడ్‌గా అనిపిచ్చింది. మీకు కూడా ఇది నచ్చితే కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. బాయ్.